ఒకప్పుడు ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు చుట్టూ బోలెడు పక్షులు గూళ్ళు కట్టుకొని నివసించేవి. ఆ పక్షులు తమ పిల్లలతో కలిసి చెరువులో ఈదుతూ అందులో దొరికే ఆహారం తింటూ హాయిగా జీవించేవి. అక్కడే ఒక బాతు కూడా తన పిల్లలతో కలిసి ఉండేది. ఆ బాతు తన చిన్న చిన్న పిల్లలకు ఎలా ఈదాలో, ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పించేది. ఒకరోజు తల్లిబాతు చెరువుకు కొద్దిగా దూరంలో ఒక నక్క దాక్కొని ఉండడాన్ని గమనిస్తుంది. అప్పుడు తన పిల్లలతో, చూడండి పిల్లలు, మనల్ని చంపడానికి ఒక నక్క పొంచి ఉంది. మీరు నీళ్ళల్లో నుండి బయటకు వచ్చే ముందు చుట్టూ జాగ్రత్తగా గమనించి మాత్రమే రావాలి అని చెబుతుంది తల్లిబాతు. అలాగే అమ్మా అని అంటాయి పిల్లలు. మరునాడు తల్లిబాతు భయపడినట్టుగానే తన పిల్లలు ఒడ్డున తిరుగుతుంటే చాలా దగ్గరలోనే నక్క పొదల్లో దాక్కొని ఉండడం గమనిస్తుంది. ఖచ్చితంగా నక్క తన పిల్లలను చంపేస్తుంది అని భయపడిన బాతు, పిల్లలు మీరు వెంటనే నీళ్ళల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి నక్కకు ఎదురుగా బాతు నడుస్తూ వెళ్తుంది. బాతు తన వైపుకు రావడం చూసిన నక్క, పిల్లలు తప్పించుకుంటే ఏంటి, ఏకంగా తల్లే నా వైపుకు వస్తుంది, ఇంకా ఎక్కువ ఆహారం దొరుకుతుంది నాకు అని సంతోషపడిన నక్క పిల్లలని వదిలేస్తుంది. సగం దూరం వెళ్ళిన బాతు తన పిల్లలు నీళ్లను చేరుకోవడం గమనిస్తుంది. అంతే, ఒక్కసారిగా బాతు వెనక్కి తిరిగి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లల్లోకి దూకుతుంది. నక్కకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే బాతు పిల్లలు చెరువులోకి వెళ్ళిపోతాయి. రుచికరమైన ఆహారం దొరికిందని సంతోషపడే లోపే చేజారిపోయింది అని బాధపడుతూ మళ్ళీ ఆహారం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది నక్క. తన పిల్లల మీద ప్రేమతో వాటిని కాపాడడం కోసం బాతు ఏకంగా నక్కకే ఎదురెళ్ళి తన పిల్లలను కాపాడుతుంది. అందుకే సృష్టిలో అన్నింటికంటే గొప్పది తల్లి ప్రేమ.